బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. నమస్కారం స్టార్ మహిళ 1400+. ఇవాళ మన కార్యక్రమంలో 6 అందమైన అమ్మాయిలు ఈ 7వ అందమైన అమ్మాయితో వాళ్ళు ఎవరు ఏమిటి చూద్దామా. నా పేరు ప్రీతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చేస్తాను జేమ్స్ లో. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ సుమా. హాయ్, నా పేరు మోనా. అన్ని చిన్న చిన్న పేర్లు ఉన్నాయేంటి? వాళ్ళ అందరి ముద్దు పేర్లా? నువ్వు ముద్దుగా పిలవాలని. ఓ, మరి పూర్తి పేరేంటి? మోనికా. మోనికా కాస్త మోనా అయిందనమాట. ఓకే, मोना डार्लिंग कहाँ है सोना? बॉस अब सोना तो सब कुछ खोना. याद नहीं है आपको ये बहुत पुराना डायलॉग है. आप तो नए नए लोग हैं ना, हम तो कब जमाने के తవ్వకాల్లో బయటపడ్డాం మేము. సై బాత్. చెప్పండి మీ గురించి. నా పేరు మోనా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. వెరీ గుడ్, మంచి పని చేశారు. నా పేరు పింకీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్. ఓకే, పూర్తి పేరు? శ్రవంతి. శ్రవంతి పింకీ, అసలు సంబంధం లేదే. అంటే పింకీ అంటే అందరూ గుర్తుపడతారని. గుడ్, పెంకి పిల్లలా ఉంది పింకీ. హాయ్ సుమా. నా పేరు దీనా మైకల్, నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను హైదరాబాద్ నుంచి. ఓకే. హాయ్ సుమా. ఇది అసలు పేరే కదా, ఇంకెంతకన్నా చిన్నగా అవ్వదు. ఇంకా మళ్ళీ పిలవాలంటే ఊ అని పిలవాలి, లేదంటే ష్ అనాలి. ఓకే ఉషా, చెప్పు నీ గురించి. నా పేరు ఉషా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. డిగ్రీ సెకండ్ ఇయర్. గుడ్, మంచి పని చేసావు. ఆ ఇంకో సంవత్సరం కూడా ఫినిష్ చేసేయి. ఓకే ఓకే. బబ్లీ, వాట్ ఎ నైస్ నేమ్ యా. థ్యాంక్ యూ సుమా. బబ్లీ యాంకర్ అంటూ ఉంటారు సాధారణంగా, నీ పేరే బబ్లీ. అంటే అసలు పేరేంటి? సంగీత. సంగీత ఇస్ బబ్లీ. బబ్లీ. So you're very bubbly like me. I am very bubbly. Okay, good, yeah. Even at home? Yes. Yes. You're married? Yeah. Oh my God, అసలు కనిపించట్లేదు చాలా. Recently married. మీరు కూడా అలా కనిపించట్లేదు. ఏంటో యంగ్ అండ్ డైనమిక్ మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్, యా థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? నేను అపోలో హెల్త్ స్ట్రీట్ లో పని చేస్తున్నాను. ఓకే. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సరే అయితే ఇవాళ మన ఎపిసోడ్ లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసా? మీరందరూ ఒక్కొక్క భంగిమ పెట్టండి. ఫ్రీజ్. ఈ ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? నేను ఫ్రీజ్ అన్నప్పుడు అంతా వీళ్ళు ఫ్రీజ్ అవుతూ ఉండాలి. బాగున్నాయి. ఆ షాపుల్లో పెడతారు కదా మ్యానిక్విన్స్, అలా ఉన్నారు మీరందరూ. ఓకే, రిలీజ్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకోండి చూద్దాం. జర జరా ఈ దిల్ నేను మీకు ఇస్తున్నా. దక్ దక్ ఎవరిది? ఇది మా ప్రేక్షకుల్లో ఒకళ్ళది. వాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికి వచ్చారు, జస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో వచ్చేస్తారనమాట వాళ్ళు. ఈలోగా వాళ్ళ మనసు మాత్రం ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఓకే, ఈ మనసు జాగ్రత్త. ఆ మనసుతో మేము ఆడుకుంటాం. ఏం పర్లేదు, ఇక్కడ అందరూ ఒకళ్ళతో ఇంకొకళ్ళు ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు దీన్ని మీరు ఇలా పాస్ చేయండి. మ్యూజిక్ ఎక్కడ ఆగితే వాళ్ళ దగ్గర ఇది ఆగుతుంది. వాళ్ళు అవుట్. 10 వాళ్ళకి, తర్వాత 12, 14, 16, 18, 20. ఓకే, ఢిల్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం. నిజం. నీ హృదయం నా చుట్టూ ఎందుకు తిరుగుతుంది? కానీ ఎవరో ప్రేక్షకుల హృదయం నా చుట్టే తిరుగుతోంది. నీకు 10 పాయింట్లు వచ్చాయి ఉషా. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళు. ఫ్రీజ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది.
చీటింగ్. నేను రిలీజ్ అనలేదు, నువ్వు మాట్లాడేసావు, నీకు పనిష్మెంట్. పద కమాన్, ఇక్కడ నించో. ఇప్పుడు నువ్వు పిల్లిలాగా యాక్ట్ చేసి చూపించు మాకు. పిల్లి రాదు నాకు, పిల్లిలాగా యాక్ట్ చేయడం. పిల్లిలాగా రాదు అనడం కుదరదు, మేము ఏం చెప్తే చేయాలంటే. మియావ్. అట్లా అంటదా? ఇట్లా 2 కాళ్ళ మీద నించున్న పిల్లుల్ని ఎక్కడైనా చూసావా నువ్వు? పిల్లి ఎలా నించుంటుంది? తెలీదు. 4 కాళ్ళ మీద నువ్వు నించుంటుంది. నించండి. ఒక పంచి, ఈమె భుజం మీద ఒక పిల్లి 2 కాళ్ళు పెట్టింది. పెట్టు. ఈ చేతులు నీ కాళ్ళు. ఇప్పుడు మియావను. మియావ్. అట్లా అంటదా? ఒక మ్యూజిక్ సెన్స్ లేని పిల్లి. పిల్లులు ఎంత అందంగా అరుస్తాయి. మియావ్ అని. నువ్వు చేయి చూపి ఒకసారి ఎలా. నాకు చాలా భయం. ఇది గండు పిల్లి. నువ్వు వెళ్ళు. పిల్లి మళ్ళీ ఈ హృదయాన్ని నేను అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా అప్పచెప్పండి. స్టార్ట్. రామ్మరా, అనవసరంగా డిస్టర్బ్ చేసావు. మేము డిబేట్ వేసుకుంటున్నాం ఇక్కడ. దమ్మా. ఓకే ఉషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ డాన్స్. థ్యాంక్ యూ, ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ యూ. ఇంకెంతకన్నా అవుతుంది, ఇది ఫ్యామిలీ షో. బబ్లీ, వాట్ ఈస్ దిస్ ఇయర్? 20 అయినా ఎక్స్పెక్ట్ చేశాను నేను. 12కి అవుట్ అయిపోయావా? ఎనీవే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏంటి? ఇంగ్లీష్. కాదు, వాళ్ళ మాతృభాష. థ్యాంక్ యూ సో మచ్. మీకు 12 పాయింట్లు వచ్చాయి, వెళ్ళండి. ఫ్రీజ్. ఫ్రీజ్. ఓ అలాగే ఉండండి, గేమ్ ఇలాగే ఉంచండి. పోనీ రిలీజ్. సరే, వీళ్ళు నెక్స్ట్ అవుట్ అయ్యేంత వరకు నువ్వు అలాగే ఉండు. ఓకే, రెడీ, స్టార్ట్. నీకు పాపం 14 పాయింట్లు. మీరు చాలా అందంగా ఉంటారు. ఒక్క నిమిషం. నెక్స్ట్, మీరు చాలా యంగ్ ఉన్నారు. వావ్. ఇంకా మీరు పెళ్లి కాదంటే నమ్ముతారు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా పొగుడు. ఇంకా కొన్ని మెట్లు మిగిలాయి. ఇంకా చాలా దిగండి, పడిపోతారు. అయిపోయిందా? ఎక్కువ పైకి వెళ్ళిపోతే పడిపోతారు. రండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళు. నాకు ప్లేస్ ఇక్కడ. ఏయ్ ప్లీజ్. బాగున్నా. అలాగే ఈ పిల్ల అస్సలు ఫ్రీజ్ అవ్వట్లేదు, ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండేలాగా లేదు. ఇష్టం లేదు. అదిగో చూడు, మాట్లాడుతూనే ఉంది. పెళ్ళైతే ఏం చేసుకుంటాడో ఏంటో వాళ్ళ ఆయన. హృదయం మళ్ళీ అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా పెట్టుకోండి హృదయాన్ని. స్టార్ట్. ఏడుస్తున్నావా దీనా? ఏ పగిలిందా గుండె? బాగా. పోనీలే, నీకు 16 పాయింట్లు వచ్చాయి. హృదయం ఎక్కడ ఆగితే వాళ్ళకి 18, ఆగని వాళ్ళకి 20. రెడీ, 1 2 స్టార్ట్.
పింకీకి ఇవాళ 20 పాయింట్లు అండ్ ప్రీతికి 18 పాయింట్లు. నేను కొంచెం బాధలో ఉన్నా, నన్ను ఓదార్స్తావా? ఓకే, ఎలా ఓదార్చను? ఓకే, ప్లీజ్. తల్లో పెయిన్లు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. దేవుడా నో ఫ్రీజ్. అవుట్ అయిపోయారు. నువ్వు కూడా ఫ్రీజ్ లో ఉన్నావు కదా, నువ్వు కూడా అవుట్ అయిపోయావు. అయితే తర్వాత పనిష్మెంట్ తీసుకుందాం మనకి. సరే, సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. ఓకే, మీతో పాటు నేను కూడా డాన్స్ చేస్తాను. రెడీ? ప్లీజ్. నిన్ను చూసుండుంటే వాళ్ళు చూపులకి పడిపోయేవాడే, రామాయణం తిరిగేసేసి ప్రేమాయణం రాసుండేవాడే. అదే టైములో నువ్వుండుంటే శ్రీరామునే కృష్ణుని చేసేవా, ఒక్క వైపుతో లైఫే ముందని వేల కన్నెలను ముగ్గులు దించేవా. చేతికి చిక్కని పండు ముద్దివ్వని మల్లెల చెండు యమ వేస్తంటానే కన్యామణి. ఆగర తుమ్మెద కండు కొని పెడతావో తల దిండు, ఇక చాలించు నీ గోలని. అమ్మమ్మమ్మ బ్రహ్మ ఏం బొమ్మని చెక్కాడే, ఓహో ఓపిక ఒళ్ళంతా వయ్యారం ఎక్కాడే. ఓకే, సో మా ఫ్రీజ్ రిలీజ్ సాంగ్ చూసారు కదా. ఇప్పుడు క్వశ్చన్, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. బ్రహ్మ చెక్కిన బొమ్మ ఎవరు? ఉషా. ఇలియానా కాదు, శిల్పా శెట్టి. ఇది భలేవాడివి బాసు సినిమాలోని పాట. ఉషకి -6 ఉషు. ఇప్పుడు ఒక డైలాగ్. ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత అందమైన ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళటానికి మనసెలా ఒప్పుతుందో. ఎన్నున్న సిటీలో ఉంటుందా సార్? యునో టెక్నాలజీ. నథింగ్ మ్యాన్, వేస్ట్, బ్యాడ్. చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారు, అలా చూస్తూ నిలబడడానికి సిగ్గులేదు? వెళ్ళి పనిచేయి. మీ హియర్? నో సార్, ఐఎమ్ ఫ్రమ్ సిటీ, నో విలేజ్ వర్క్. సో వాట్? యూ వాంట్ టు గెట్ ఫుడ్ వితౌట్ వర్కింగ్? యూ మే బి ఎ గెస్ట్, ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నో యువర్ మేనర్స్. గెట్ డౌన్ అండ్ వర్క్. అయితే అమ్మో, అల్లకాడ చూడు వీడు గుడ్డివాళ్ళ. మా నాన్న కూడా ఇంత గట్టిగా కొట్టలేదు. దుర్మార్గులారా, పొట్లకి ఎక్కడికి కాసిందేంటి? నాన్ సెన్స్. అదేంటి పొట్లకాయ కుస్సంటుంది? పొట్లకాయ కూడా సౌండ్ ఇస్తుందా? భయపడకాయా? ఏమైందిరా? ఏలే తాతయ్య, పావును చూసి భయపడ్డాడు. పావును చూసే భయపడ్డా? మన పిల్లలు దాంతో ఆడుకుంటారు. సిటీ టెక్నాలజీ. పొట్లకాయని చూసి వెంకటేష్ భయపడింది ఏ సినిమాలో? అదే పావును చూసి. ఉషా. ఆడవారి మాటలకి అర్థాలే వేరు. మళ్ళీ చెప్పు. ఆడవారి మాటలకి అర్థాలే వేరు. అదేంటి, నాకు ఒకటే అర్థం వినిపిస్తుంది. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారేంటి? ఎవరన్నారు? ఎవరో పెద్దలు. మీకు 6. ఇప్పుడు
ఇప్పుడు ఇంకో పాట. నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే, నా మనసే పువ్వే అయితే నీ జల్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే. ఓ పడి చూసి తారా పలిగే గిటారా నా మనసారా, ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా. నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే. నీ పేరే రాసాలే రాసాలే రాసాలే. ఈ పాట ప్రకారం ఆయన గుండె ఏంటి? ఉషా. కలం. కలమే అయితే. నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే. నీకు 6. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి చార్మైల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. చార్మైల్లో మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదామా? ప్రశ్నకు వేళాయేరా. ఓకే, అయితే ఫస్ట్ నంబర్ 6. ది ఫస్ట్ క్వశ్చన్. వేదం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ రిచా, బి అనుష్క. దీక్షా సేత్ కూడా ఉంది, అనుష్క మెయిన్ గా ఉంది. అదే ఆమె పేరు గుర్తులేదు. తీసుకో. పింకీ 1, సిటీ 1, ఉషా 1. భారతీయ సంగీతానికి ప్రముఖ ఆధారమైన వేదం ఏది? కాస్త ఆప్షన్స్. ఏ సామవేదం, బి అథర్వణ వేదం. అథర్వణ వేదం కాదు, సామవేదం. భారతీయ సంగీతానికి ఆధారమైన వేదం సామవేదం అట. మనకు కూడా తెలియదు, ఇవాళే తెలిసింది. అదే కదా, నీ వల్ల మంచి విషయం జరిగింది. 3. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే. ఒక వస్తువు మీద బార్ కోడ్ ఏ రూపంలో కనిపిస్తుంది? ఆప్షన్. ఏ చుక్కల రూపంలో, బి గీతల రూపంలో. గీతలు. ఇలా మనం ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దాని మీద ఉంటుంది కదా గీతలు 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 గీతలు, దాన్ని ఇలా స్కాన్ చేస్తారు. టీనా 1, మోనా 1 అండ్ పింకీ 1. ఒక వస్తువు మీద బార్ కోడ్ ని ఏ కిరణాల సహాయంతో చదవవచ్చు? ఆప్షన్స్. ఏ లేజర్, బి గామా. రాంగ్ ఆన్సర్. లేజర్, గామా కిరణాలు ఇలా వాడడం నువ్వు ఎప్పుడైనా విన్నావా? డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్తా. హట్కే చెప్దాం అనుకున్నావా? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో బార్ కోడ్ ని లేజర్ రేస్ తోనే రీడ్ చేసేటువంటి సౌకర్యం ఉందంట. అలా దాని వివరాలు తెలుసుకుంటారంట. 4. Barbie girl, baby doll, ముళ్ళే జిగేలు 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 మంటుంది. Barbie girl, baby doll, గుండె గుబేలు 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 మంటుంది. అలకాపురి వాసి ధనపతి అనిపించుకున్న వారు ఎవరు? ఆప్షన్స్. ఏ కుబేరుడు, బి శ్రీనివాసుడు. శ్రీనివాసు కాదు. ధనపతి
కుబేరుడు శ్రీనివాసుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాడు అప్పు. ఓకే. వడ్డీలు ఇంకా కడుతూనే ఉన్నాడండి. అందుకనే వడ్డీకి అసలు వాడు అంటారు కదా, నీకు కూడా వడ్డీ ఇంకా. సరే, సెకండ్ క్వశ్చన్. కుబేరుని దగ్గర నుంచి పుష్పక విమానాన్ని లాక్కెళ్లిన వారు ఎవరు? నో ఐడియా. ఆప్షన్స్. ఏ రావణాసురుడు, బి కుంభకర్ణుడు. కుంభకర్ణుడు. గుడ్, ఇది కూడా రాంగ్. ఈయన కుబేరుడి దగ్గర నుంచి ఆ పుష్పక విమానాన్ని ఎత్తుకొని వెళ్ళాడు. ఎవరు? రావణాసురుడు. ఆ పుష్పక విమానంలోనే సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళాడు. కుబేరుడు అంటే ఎవరో తెలీదు. 5. నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేని బాలిక. మంచినీరు అంటే ఏమిటి? ఆప్షన్స్. ఏ కలుషితం కాని తాగగలిగిన నీరు, బి కలుషితం కాని తాగలేని నీరు. ఏ అంటే మంచి నీళ్ళు అంటే ఏంటి? తాగగలిగిన నీళ్ళు. దాని ముందేంటి? నాకు తెలుగు రా. కలుషితం కాని చెప్పు. కలుషితం కాని మంచి నీళ్ళు. తాగగలిగిన కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. ఉషా 1, పింకీ 1, మోనా 1. మంచినీటిలో ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది? ఆప్షన్. ఏ 78%, బి 89%. 89%. Yeah, that's the right answer. నీరు కలుషితం అయ్యే కొద్దీ ఆక్సిజన్ శాతం తగ్గుతుంది, వేరే మూలకాల శాతం పెరుగుతుంది. ఇంకా అది మంచి నీరు కాదు, పిచ్చి నీరు. తీసుకో. ప్రీతి 2, ఉషా 1. Number 2. Pinky Ponky, father had a donkey, donkey die, father cry, donkey die, father cry, oh. అరకు వ్యాలీలో ఉన్న గుహల పేర్లు ఏమిటి? ఆప్షన్స్. ఏ బుర్రా గుహలు, బి అజంతా గుహలు. గుర్రా గుహలు. బుర్రా గుహల బుర్రా గుహలు లేవమ్మా, బొర్రా గుహలు. బి అజంతా గుహలు. బుర్రా గుహలు. బుర్రా గుహలు అయితే లేవు. మీకు 3. దీనా 3. విజయనగర సామ్రాజ్యంలో పూర్తిగా వివాహ పన్నుని రద్దు చేసిన ఆ రాజు ఎవరు? పెళ్లి చేసుకుంటే పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలని రూల్ ఉండేదంట. ఈ రాజుగారు వచ్చిన తర్వాత తీయించేశారంట. అప్పటి నుంచి పెళ్లిళ్ళు ఎక్కువైపోయాయి. లేకపోతే ఓన్లీ ప్రేమించుకునే వాళ్ళు వదిలేసేవాళ్ళు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే డబ్బులు కట్టాలి కదా. కరెక్ట్. ఈయన ఎవరో గానీ అనవసరంగా తీసేసాడు అది. ఆప్షన్స్. ఏ అచ్యుత దేవరాయ, బి శ్రీకృష్ణ దేవరాయ. అచ్యుత దేవరాయ కాదు, శ్రీకృష్ణ దేవరాయ. ఆయన మంచి సాహిత్య ఉపాసకుడు, కవిత్వాలు ఇష్టం ఆయనకి, అన్ని కళలన్నా బాగా ప్రేమించాడు. అందుకని ప్రేమని ప్రేమించాడు, పెళ్లి ఫ్రీగా చేసుకోండి అని చెప్పారు. 1. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్. ఫ్రీజ్. నోరు ఒకటే రిలీజ్. మాట్లాడచ్చు. చర్లపల్లి జైలు ఏ నగరానికి దగ్గరగా ఉంది? ఆప్షన్. ఏ హైదరాబాద్, బి తిరుపతి. హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. ఓ థ్యాంక్ యూ. రిలీజ్ అయితే 3 పాయింట్లు వచ్చాయి. ఉషా 1, దీనా 2. ఓకే ప్రీతి, సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో మొదటిసారిగా స్త్రీలు పాల్గొని జైలుకి వెళ్లిన ఉద్యమం ఏది? ఆప్షన్స్. ఏ క్విట్ ఇండియా, బి చీరాల పేరాల. చీరాల పేరాల. కరెక్ట్. 3 పాయింట్లు. పింకీ 1, మోనా 1, దీనా 1. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ప్రీతి డాన్స్ చూద్దాం. సకుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్. సకుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఏస్కోన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్
చాకు తీసి కాచాతి కోషన్ పరువాల మిల్కు పెదవుల్లో షుగరు పక్కాగా గెలిపేసి పెచ్చా ఎమోషన్ నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్ దేయాకు లాంటి నాసుకుతోనా ఇరగా తీసావే ప్రిపరేషన్ అందులో నైజాం సీటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్ సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు వాటర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉండే తాజా హుషారు వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే 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 ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు టిక్కెక్కి చేశాడు రికార్డ్ డాన్సు చాలే ఎక్స్ట్రాసు వాడో తేడా కేసు నీ జారే పోనీసు చూసాడు బాసు అచ్చేత చేశాడు నాలో జంపింగ్స్ తోలే తారా సింగు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి ఇక్కడికిక్కడే నా ధాబాలో సెటిల్ అయిపోయాడు ఆ తింగరి స్టీరింగ్ గోరీలకే వేరే తిక్కల పిల్ల నీ దాబాలో నులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే చాయ్ లే లే చాయ్ లే లే చాయ్ 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 ప్రీతి చాలా బాగా చేసావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం పింకీ, అల్లు అర్జున్. ఓకే చూద్దాము, అక్కడ ఇచ్చినటువంటి ఆ పోజే మీ ఫ్రీజ్. చూద్దాం ఏదలా ఫ్రీజ్. ఏ వెరీ గుడ్, 6 పాయింట్లు పింకీ. నెక్స్ట్ చిత్రం పింకీ, కాజల్. చూద్దాము కాజల్ అట. ఆహాహా, ఏదమ్మా అలా ఫ్రీజ్ అవ్వు, పళ్ళు కనిపించట్లే అక్కడ. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఉషా. వెంకటేష్. వెంకటేష్ గారు ఏ పోజ్ లో వచ్చారు, నువ్వు ఎలా ఫ్రీజ్ అవ్వాల్సి వస్తుందో, మేమేం చూడాల్సి వస్తుందో చూద్దాం. అయ్యో పోనీ నితిన్ పోజ్ పెట్టే. -6. నెక్స్ట్ చిత్రం మోనా ఆర్మీ. చూద్దాం పెట్టమ్మా. నేను పెట్టా, లేకపోతే 12 తీస్తాం పాయింట్లు. వద్దు. అయితే పెట్టు. -6. నెక్స్ట్ చిత్రం ప్రీతి, మనోజ్. సరే చూద్దాం. ఏది పెట్టమ్మా. +6. నెక్స్ట్ చిత్రం ప్రీతి, ఎన్టీఆర్. సరే చూద్దాం. చూడు మన ఎన్టీఆర్ ఎంత ముద్దు ముద్దుగా, ఎంత బుజ్జి బుజ్జిగా ఒక పోజ్ పెట్టాడు. పెట్టమ్మా. 6 రిలీజ్. సో అలా ఈ చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఇంకా ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఆల్రెడీ పండు తినండి.
ఈ రింగ్ లో నిలబడి ఈ బంతాట ఆడండి. మంచినీళ్లు తాగండి. ఈ రింగులో ఇలా నిలబడి అక్కడ పెట్టినటువంటి ఆ బంతుల్ని గురి చూసుకొని దీన్ని ఇక్కడి నుంచి ఇసిరి కొట్టాలి. కొడితే ఎన్ని బయట పడితే అన్ని 6 పాయింట్లు వస్తాయి మీకు. ఇవన్నీ అయిపోతే అప్పుడు ఆ బంతులు వాడచ్చు మీకు. ఓకే ఓకే సో అదనమాట ఆట. 1 2 3 గో. బంతులు ఎగిరాయి బయటకి. అది 6 7 8 9 54 పాయింట్లు. మీరేం గెలుచుకుంటున్నారు? డిన్నర్ సెట్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care ఎనిమిది 9 10 11 66 పాయింట్. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care 15 16 17 18 108 పాయింట్లు. హ్యాండీ సెట్. థ్యాంక్ యూ. ఓకే ప్రీతి, ఇప్పుడు హైయెస్ట్ స్కోర్ మోనాది. ఆ స్కోర్ దాటడానికి ప్రయత్నించు. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీద
17 18 19 20 120 పాయింట్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. పింకీని టార్గెట్ 21 6s. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square. Tom and Jerry war Ricky anytime I don't care. యాక్చువల్లీ పడేసింది 15 అయినా ఒకటి పడకుండా ఇక్కడే ఉండిపోయింది. సో 14 17 టోటలీ ఇంటూ 6 102. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. దీనా నీ టార్గెట్ 24 6s. ఒకవేళ అలా చేయగలిగినట్టయితే నువ్వే విన్నర్, లేకపోతే ప్రీతి. టీవీ ఎవరింటికి వెళ్తావు డిసైడ్ అయిపో. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square. Tom and Jerry war Ricky anytime I don't care. సరే, అది మొత్తం 13 14 15 16 96 పాయింట్. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మన స్టార్ యువతి ప్రీతి. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిజన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే. ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిజన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే. ఆ నిప్పుకు మల్లె నీకైనా అడుగెట్టిన జొండ అద్దరిపోసి కూడా రా. అమ్మా ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా. మిర్చి 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 లాంటి కుర్రదే. ఇవాళ విన్నర్ గా ప్రీతి గెలిచేసుకుంటుంది 21 ఇంచెస్ కలర్ టీవీ.